అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. తోట చంద్రయ్య తెలుగుదేశంకి సంబంధించిన ఒక బీసీ నేత. నేను స్ట్రైట్‌గా చెప్పాలంటే తెలుగుదేశం గెలిచిన దాంట్లో ఫౌండేషన్ ఒక ఇటుక పేర్చుకుంటూ పోతే దాంట్లో ఒక ఇటుక తోట చంద్రయ్యగా నేను అభివర్ణిస్తానండి. ఆయన ప్రాణత్యాగమే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా నేను చూస్తాను. గతంలో మనం చూసాం 2022 జనవరి 13న నడి రోడ్లో అతన్ని నరికి చంపినారు. ఆ రోజున అతన్ని కాపాడేదానికి ఎవరు రాలా. తర్వాత చంద్రబాబు గారు ఆయన్ని ఆ యొక్క శవయాత్రలో కూడా చంద్రబాబు గారు పాల్గొనడం జరిగింది. ఆ రోజున కేసు అంటూ పెట్టారు. అసలు ఆ కేసుని ఏ మూలకు పోయిందో ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు ఉన్న కరెంట్ అప్డేట్ ఏంటంటే అసలు ఆ కేసుని ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారంట. అసలు ఈ కేసుని ఏ పరిణామాలకు దారితీస్తుంది? తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది గత 4 ఎన్నికల నుంచి ఉంటే అది మాచర్ల నియోజకవర్గం అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సరైన నాయకుడు ప్రాతినిధ్యం లేకపోవడము, సరైన నాయకుడు యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారండి. కానీ నాయకుల లేమితో చాలా ఇబ్బందులు పడిన మాట అయితే వాస్తవం. మరి 2022 జనవరి 13వ తారీఖున ఒక దురదృష్టమైనటువంటి సంఘటన జరిగింది. అది యావత్ తెలుగు రాష్ట్రానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాధ కలిగించినటువంటి అంశం. ఏంటి ఆ అంశం అంటే తెలుగుదేశం పార్టీనే తల్లి, తండ్రి, గురువు, దైవంలా భావించినటువంటి తోట చంద్రయ్య గారు. మరి స్వర్గీయ తోట చంద్రయ్య గారు తెలుగుదేశం పార్టీ అంటే అమ్మ తర్వాత అమ్మలాగా భావించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీని. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన గతంలో ఇదే మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య గారు ఒక బీసీ నేతగా పేరు పొందినారు, ఖ్యాతి పొందిండే మాట అయితే వాస్తవం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇది జీర్ణించుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు జై జగన్ అను లేకపోతే చంపేస్తామని చెప్పినా కూడా వెంటపడి వేటాడి పట్టపగలు అదేదో ఊరి బయటో లేకపోతే ఎక్కడన్నా కొండల్లోనో అలా కాదండి, నడి రోడ్డులో పట్టపగలు 2 మనుషులు పట్టుకునేసి గొంతు కోయడం మాట వాస్తవమా కాదా? ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎంతో బాధ కలిగించినటువంటి రోజు. మరి ఆయన మరణం అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని అన్నా కూడా ఆయన మరణం కూడా ఒక ఇటుక అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మనం ఇది స్పష్టంగా చెప్పవచ్చు. మరి ఇప్పుడు తోట చంద్రయ్య గారి యొక్క ఆ రోజు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన పాడమోసి దాదాపు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది కుటుంబానికి. సరే, మరి ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో తోట చంద్రయ్య గారి యొక్క మరణం ఏదైతే ఉందో అది కేసు విచారించేది కూడా ఒక హామీగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 2022 జనవరి 13వ తారీఖు జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే చేయాల్సినటువంటి పని. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గవర్నమెంటులోని వివిధ శాఖల్లో ఉన్నటువంటి వ్యవస్థలు భ్రష్టుపడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మరి దానిని ప్రక్షాళన చేసంలో భాగంగా కొంత లేట్ అయిన మాట అయితే వాస్తవం. మరి ఇప్పుడు మొత్తానికి జస్టిస్ ఈజ్ డిలేడ్ నాట్ డినైడ్ అన్నట్టు, సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వెంటనే ఆ దస్త్రా ఫైల్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం పంపాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కేసు రీఓపెన్ చేయాలని తొలుత రీఓపెన్ చేసి దానిని ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఒక ప్రభుత్వమే ఒక కార్యకర్త యొక్క మరణం పట్ల ఈ స్థాయిలో స్పందించడం అనేది హర్షించదగ్గ విషయం. అయితే లేట్ అయితే మాట అయితే వాస్తవం. మరి ఇప్పుడు ఇప్పటికైనా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆయనను చంపినటువంటి వ్యక్తులు మరి వాళ్ళకు శిక్ష పడనుందా లేదనేది అతి తొందరలో అయితే తేలనుందండి. ఇదే క్రమంలో అటైను చూసామండి, తిరుమలకు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు. కడప జిల్లాకు సంబంధించిన నందం వెంకట సుబ్బయ్య అనే అతన్ని కూడా తలపైన గొడ్డలతో నరికి మరీ చంపారు. ఇటువంటి చాలా అండి, నేను 10 ఎగ్జాంపుల్స్ చెప్పగలను. ఇది తీసుకుంటే సపరేట్ సబ్జెక్ట్ అయిపోతుంది. సో ఇటువంటి చాలామంది కేవలం పీడించడము, హెరాస్ చేయడం కాదు, మనుషుల్ని లేకుండా ఎలిమినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిపైన అనేక కేసులు పడినాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. వీటన్నిటికీ కేసులు రీఓపెన్ చేసే ఛాన్స్ అంటూ ఉందంటారు ఈ ప్రభుత్వం? ఖచ్చితంగా అండి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొన్నటి ఏదో 2-3 రోజుల కిందట జరిగినటువంటి సభల్లో కూడా ఏది కార్యకర్తల సమావేశంలోనూ అటు జరిగిన దాంట్లో కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను కార్యకర్తలతో మమేకమవుతాను, కార్యకర్తలతో మాట్లాడితే నాకు ఉత్సాహాన్ని ఇస్తుందని.
సో గతంలో ఏదైతే ఎవరైతే బీసీల నుంచి మరణించారో, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీలు, మైనార్టీలు ఎవరైతే వారందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఇక్కడి నుంచి ఇంకా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏప్రిల్ మే నుంచి అడుగులు పడనున్నాయైతే ఇప్పుడు తోట చంద్రయ్య గారి కేసు ఏదైతే తీసుకున్నారో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందో అదే తరహాలో మిగతా వారివి కూడా ఫైళ్లు కదిలించే పరిస్థితి అయితే కనపడతా ఉంది. లాస్ట్ 10 ఏళ్ళలో అండి దాదాపు 10,000 మందికి నారా లోకేష్ గారు అంటే టీడీపీని మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ముఖ్యంగా 10,000 మంది చనిపోయినారంటే టీడీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కనీసం 2 లక్షలు నారా లోకేష్ గారు వ్యక్తిగతంగా సాయం చేశారంటున్నారు. ఇదే కోవలో మీరు అన్నారు కదా, తోట చంద్రయ్య కావచ్చు, నందం వెంకట సుబ్బయ్య కావచ్చు, వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఎన్టీఆర్ స్కూల్స్లో వాళ్ళని చదివించడం, ఏదో ఉద్యోగాలకు వాళ్ళ తోడ్పాటును అందించడం నారా భువనేశ్వరమ్మ గారు చూసుకుంటున్నారనేది నిజమా? ఖచ్చితంగా అండి. నారా అసలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏవైతే స్కూల్స్, కాలేజెస్ అటు లేడీస్‌కి సపరేట్, అమ్మాయిలకు సపరేటు, అబ్బాయిలకు సపరేటు ఈ విధంగా నడుపుతున్నారంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆ స్కూల్స్‌కి. దాదాపు ఇలా రాజకీయాల కారణాలతో ప్రత్యర్థులను ఒకరికి మించి ఒకరు రాజకీయంలో నిలబడాలి, నిలదొక్కుకోవాలనే ఏదైతే ఎదుగుదలతో ముందుకు పోతున్నారో ఆ క్రమంలో చాలామంది వ్యక్తిగత కారణాల రీత్యా చంపుకోవడం జరిగింది. అలాంటి వారి యొక్క పిల్లలు అనాథలైన మాట అయితే వాస్తవం. మరి ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా మరణించినటువంటి వారి పిల్లలే దగ్గర దగ్గర ఒక 100కి 70 మంది ఉంటారు ఆ స్కూల్స్‌లో. మరి ఇప్పుడు వారందరికీ చదువు, ఫుడ్డు, ఉండడానికి ఇది, మరి వారి వ్యక్తిగత సహాయక ఖర్చులు గానీ ప్రతి ఒక్కటి ఎన్టీఆర్ ట్రస్ట్ భరిస్తుందయితే అది అందరికీ తెలుసు. మరి ఇటువంటి సందర్భంలో ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది నారా భువనేశ్వరి గారు గతంలో నారా లోకేష్ గారు ఇదే ట్రస్ట్‌లో సేవలందించారు. ఇప్పుడు నారా బ్రాహ్మణి గారు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు ట్రస్టీగా భువనేశ్వరి గారు ఉన్నారు. మరి నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు గానీ, నారా లోకేష్ గారు గానీ, నారా భువనేశ్వరి గారు గానీ, నారా బ్రాహ్మణి గారు గానీ ఏ విధంగా ఆలోచన చేస్తారనేది ఈరోజు ఒక్కసారి ఆ స్కూల్స్‌కి వెళ్ళి చూస్తే పరిస్థితి అయితే అందరికీ అర్థమవుతుంది. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా చంద్రబాబు గారు కావచ్చు, ఇదే నారా నందమూరి కుటుంబాలు ఈ యొక్క ముఖ్యంగా మీ రాయలసీమ ప్రాంతంలో 1995 నుంచి 2004, 2007 వరకు కూడా పరిటాల రవి చనిపోయిన అనంతరం కూడా ఫుల్ ఫ్యాక్షన్ గొడవలు నడుస్తూ ఉండేవి. అక్కడ ఎవరైనా చనిపోయినా కూడా మీరు అన్నట్లు అక్కడ స్కూల్స్ చదివించడం కానీ ఆ టైంలో కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ వాళ్ళకి కానీ తోడ్పాటును అందించుకుంటే వాళ్ళు కూడా ఫ్యాక్షన్ ఊబిలో చిక్కుకునేవాళ్ళు కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు నిజంగా ఫ్యాక్షన్ అనేది అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా ఈ 3 జిల్లాల్లో చాలా విపరీతంగా ఉన్నమాట అయితే వాస్తవం. మీరు చెప్పిన టైం 95 నుంచి దగ్గర 2007 ఈ మధ్యకాలంలో ఏమైందంటే అంటే ఆవేశాలకు లోనైపోయేసి రాజకీయంగా ఆ రోజుల్లో అభిమానం ఒక నాయకుడిని ప్రేమిస్తే ఆ పార్టీ అనుకుంటే ఇంక అవతలి వారిని శత్రువుగా భావించడం అనేది ఒక పరిపాటిగా మారిపోయిన రోజుల్లో ఆవేశానికి లోనైపోయేసి రాబోయే తరాల గురించి కానీ నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచన చేయకుండా ఆ రోజుల్లో కేవలం రాజకీయాల కోసము రాజకీయ నాయకులు ఆడినటువంటి క్రీడలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు చనిపోయిన మాట అయితే వాస్తవం. ఇది మా కుటుంబంలో కూడా గతంలో చాలా జరిగాయి ఇలాంటివి. సో నేను అనేది ఏమంటున్నానంటే పార్టీలు వేరే ఉండొచ్చు, సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు, అంత మాత్రాన తగులాడుకోవడము, కొట్లాడడము, చంపుకోవడము ఇవన్నీ మనం ఉండేది టెక్నాలజీ యుగంలో. ఇప్పటికీ కూడా ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టారనో, చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టారనో, పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టారనో కార్యకర్తలు కూడా ఆవేశపడి రెచ్చిపోయి ఇట్లా గొడవలు పెట్టేసుకుంటే ఎదుగుదల కోసం ఏం పనులు చేసుకోకూడదండి? 140 కోట్ల మంది బతుకుతున్నారు ఈ భారతదేశంలో. నువ్వు బతకాలి అనుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉందా? కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, మహారాష్ట్ర ఉంది. మరి వెంకయ్య నాయుడు గారు రాజకీయంగా తను ఎదగడం కోసం ఎక్కడి నుంచి ఎదిగారండి? కర్ణాటక నుంచే లేదా? మరి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి, మన నారా లోకేష్ గారు మరి అదే కుప్పం నుంచి ఎదిగారా? మంగళగిరి నుంచి గెలుపొంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. అంటే వారి యొక్క రాజకీయాల కోసము కార్యకర్తలు మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దండి. అది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలైనా, ఇటు జనసేన పార్టీ కార్యకర్తలైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా నాయకులు బాగానే ఉంటారు. దయ ఉంచి నేను చెప్పేది ఏంటంటే ఫ్యాక్షన్ నేపథ్యంలో భాగంగా మా ప్రాంతంలో వారి పిల్లలను నేను చూశాను, కనులారా విన్నాను, చూశాను. ఈ రోజుకి కూడా ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా మార్పు వచ్చింది. ఎప్పుడైతే ఈ ఫ్యాక్షన్ వద్దు, మనకు ఈ రాజకీయాలు వద్దు అనుకొని చెప్పేసి ఎవరి బతుకు రీతే వాళ్ళు బతుకుతున్నారో ఇప్పుడు ఎక్కడ లేదు రాయలసీమలో. ఈ మధ్యకాలంలో మాచర్ల నియోజకవర్గంలోనే కొంత హడావిడి చేశారు కానీ ఫ్యాక్షన్ అనేది. గతంలో బనగానపల్లె, పాణ్యము, నంద్యాల,
కోవెలకుంట్ల, జమ్మలమడుగు ఇట్లా చెప్పుకుంటూ పోతే కర్నూలు జిల్లాలో సగానికి సగం జిల్లా. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనంతపూర్లో మొత్తం, కడప జిల్లాలో సగానికి సగము. మరి ఇటువంటి ఫ్యాక్షన్ ఉన్న నేపథ్యంలో ఈరోజు ఆ జిల్లాలు చూడిపోండి. రాజకీయం ఏమున్నా నచ్చితే పార్టీకి ఓటేస్తారు, లేకపోతే ఎవరు బతుకు వాళ్ళు బతుకునే పరిస్థితి ఉంది ఈరోజు. నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ది డే దయచేసి కార్యకర్తల మటుకు ఆవేశాలకు లోనైపోయేసి ఎవరో నాయకుల మెప్పు కోసం మీరు చంపుకోమాకండి అని చెప్పేసి నేనైతే మీడియా ముఖంగా నాదొకటి స్ట్రైట్ క్వశ్చన్ అండి. మీరు చెప్పారు కదా 1995 కావచ్చు, 93, 92 సమయం నుంచి 2009, 2008 ఆ సమయం వరకు కూడా అప్పుడంటే మీడియా తక్కువగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత బలంగా ఉంది, దగ్గినా తుమ్మినా కూడా న్యూస్ వచ్చేస్తుంది. ఇటువంటి కాలంలో కూడా 2019 నుంచి 2024 మధ్య డాక్టర్ హై ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ గారి మరణం కానీ, ఒక దళితుని చంపి డోర్ డెలివరీ చేయడం కానీ, మీరు అన్నట్లు తోట చంద్రయ్య గారి విషయం పబ్లిక్గా జరిగిన విషయం, మీడియా ఎంత స్ట్రాంగ్గా ఉండి కూడా పబ్లిక్లో ఈ యొక్క దారుణాలు, ఈ యొక్క హత్యలు ఎందుకు జరిగినాయి ఆ కాలంలో? చైతన్యం లేకపోవడం అండి. ఎదుగుదల కోసం ఇప్పుడు ఒక పార్టీని నమ్ముకొని ఉన్నారు. ముందు మనిషి బతికితేనే కదా పార్టీ ఎవరైనా. ఇప్పుడు నీ పార్టీ కన్నతల్లి లాంటిదంటే మనుషులందరూ ఇట్లా చచ్చిపోతే పార్టీకి కార్యకర్తలు ఎవరు ఉంటారు? నేను అనేది ఏమంటున్నానంటే పార్టీ గౌరవించండి, అభిమానం ఉంది కదా, నమ్మి మీ సొంత ఖర్చుతో ఒక 10 ఓట్లు వేపించండి. లేకపోతే మీ ప్రాంతంలో నువ్వు ఒక తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి ఒక కార్యకర్తను నాయకుడు అనుకుంటే ఒక 10 కుటుంబాలను దత్తత తీసుకో. 2022లో పెట్టినటువంటి కేసు ఇప్పుడు వరకు చిన్నపాటి ప్రోగ్రెస్ కూడా లేదు. ఈ రోజు రీఓపెన్ చేసే పరిస్థితి ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు చట్టం దాని పని తాను చేసుకోబోతుందని ఎక్కడుందండి చట్టము? ఎవరికి చట్టము? ఈరోజు పోండి ఎస్సీ ఎస్టీ కేసులు చూడిపోండి. గత 5 ఏళ్లలో ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఎస్సీ ఎస్టీ కోర్టుకు పదాం పండి, ఒకరోజు చూపిస్తాను వాయిదాకు, తిరణాలు ఉన్నట్టు ఉంటుంది. అంటే ఎలా అయిపోయిందంటే ఈరోజు పల్లెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు రెడ్డి సమాజ వర్గానికి సంబంధించినటువంటి నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా వారిని ఈరోజు పెళ్ళికి పిలవలేనంత స్థాయి కంటే ఆ కుల పిచ్చి, ఆ కుల జాడ్యం అనేది విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇంకా ఉంటే ఇది మనమే ఉండాలా, మిగతా వాళ్ళంతా ఏదో అన్న విధంగా తయారైపోయింది. నిజంగా ఎస్సీల్లోనూ ఎస్టీల్లోనూ ఇటు బీసీల్లోనూ చైతన్యం రావాలండి. పార్టీలే, మనం పుట్టిండేది పార్టీల కోసం పుట్టలేదు, మనం పుట్టిండేది రాజకీయాల కోసం పుట్టలేదు. దేవుడు అనేవాడు మనకు ఒక జన్మనిచ్చినారు, కన్న తల్లిదండ్రులు మనకు శరీరాన్ని ఇచ్చారు. కాబట్టి మనం ఈ జీవితంలో మనము చేయాల్సిన పని ఏంది? మన కన్న తల్లిదండ్రులను సుఖపెట్టి వాళ్ళను బాగా చూసుకొని మనం చేసుకోబోయే ఎవరైతే భార్య ఉంటారో పిల్లల్ని బాగా చూసుకోగలిగితే చాలు. ఇంకా అంతకు మించిన దేశాన్ని అభివృద్ధి చేసేది ఏముంటుందండి? ఏ కుటుంబాన్ని వారు అభివృద్ధి చేసుకొని వాళ్ళని వారు చూసుకుంటా అంటే ఇంతకు మించిన దేశం అభివృద్ధి ఏముంటుంది? నేను అనేది ఏంటంటున్నానంటే దయ ఉంచి నేను చెప్పేది ఏంటంటే పార్టీలు ఏదైనా కావచ్చు, సిద్ధాంతాలు ఏవైనా కావచ్చు, కార్యకర్తల మటుకు ఒక్కసారి దూరదృష్టితో ఆలోచన చేయండి. రాజకీయాలలో మీ ఎదుగుదల కోసం ఇంకొకరిని బలి చేయడం అనేది ఇప్పుడు కాలంలో అది పద్ధతి కాదు. ట్రెండ్ మారింది. నాకు తెలిసి ఇంకో 20-30 ఏళ్ళకి రాజకీయాలు ఉంటాయిలే కూడా తెలియని పరిస్థితి, అసలు అవసరం కూడా లేదు, ఓటేసే పరిస్థితి కూడా రాదు నెక్స్ట్. అలా ఉంది పరిస్థితి. థ్యాంక్స్ అండి. నమస్తే.